హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటియో చూస్తున్నారా? సొరకాయ అప్పాలండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా ఇష్టంగా చేసేది నా కోసం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుండిద్దండి. నేనైతే ఇలాగ ఫుల్ సొరకాయ ఒకటి తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. దాన్ని హాఫ్ అయితే కట్ చేశాను. మంచిగా పీల్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఒకే రకం కొంచెం పాతకాలం నాటి ఇలాంటివి కూడా చేస్తే పిల్లలకు అనేది ఈ కల్చర్ కాకుండా పిజ్జాలు బర్గర్లు అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి, ఇలాంటివి తిన్నారు అన్నదైతే తెలుస్తుందండి. దీన్ని కట్ చేసి పీల్ తీసేసుకొని మంచిగా వాష్ చేసి ఇలాగ తురుముకోవాలండి. మంచిగా తురుముకొని గిన్నెలో పక్కన పెట్టుకొని, ఇప్పుడు మిక్సీకి అయితే వేయకండి. మిక్సీ ఏదో మంచిగా తురుము పెట్టుకున్నాం కదా, మిక్సీకి కావాలి అంటే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేనైతే మా అమ్మమ్మ ఎలా చేసిందో అలాగైతే చూపిస్తున్నాను. ఇలా రోట్లో అయితే కొంచెం ఒక 2-3 మన స్పైసీనెస్ తగినంత పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో తగినంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక సైజు చిన్నదాట్లాగా ఉల్లిపాయ కూడా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మొత్తం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇలా దంచి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుండిద్ది, అంతే తప్ప ఏం లేదు. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కొంచెం గ్రైండ్ మెత్తగా కాకుండా. ఇంకా మొత్తము తురుముకున్న దాంట్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు రైస్ పౌడర్ నేను 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. నాకు 1 కప్పు తురుముకి 1 కప్పు రైస్ అయితే సరిపోతుందండి. నేను పక్క కొలతలతో చెప్తున్నాను. ఇక్కడ నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు అయితే తీసుకోండి. పెసరపప్పు తీసుకోవచ్చు, పచ్చెనపప్పు, పల్లీలు, ఇలా మీ ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా మంచిగా తీసుకొని నానబెట్టి వేసుకోండి. వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్, పిల్లలకి హెల్తీగా ఉండిద్ది. కొంచెం తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిరపకాయలు దంచుకున్న దాంట్లో వేసుకున్నాం కదా, ఇంకొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి. మొత్తం ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, ఇంకొంచెం స్పైసీ కావాలి బాగుండిద్ది అనుకుంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు అయితే వేసుకున్నాను. పసుపు కూడా మంచిదండి, యాంటీబయాటిక్, ప్రతి ఒక్క దాంట్లో వేసుకోండి. కొంచెం కొంచెం మొత్తం కలుపుకొని మనకి తగినంత వాటర్ కొంచెం కొంచెం చల్లుకొని వేసుకుంటుండే. ఒక్కసారిగా వేసుకుంటే లూజ్ అయిపోతుందండి. అట్లా లూజ్ అయినప్పుడు ఏంటంటే రావడానికి కష్టంగా ఉంటుంది, కొంచెం మళ్ళీ పొడిపిండి వేసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా కొంచెం కొంచెం ఇలా జీలకరించుకుంటూ వేసుకోండి. మనకి ముద్ద పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకసారి చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. మంచిగా ఇలా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అయితే తీసుకోవడం, అంటే మనకి ఉండకి ఎలా వస్తుంది, ఆ తొక్కుంటుందా రావా అని చూసుకొని మనం సరిపోయింది అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనమైతే ఆయిల్ పెట్టుకుందాం. కొంచెం వేడైనాక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఏదన్నా ప్లాస్టిక్ కవర్ ఏమన్నా మీ దగ్గర ఉంటే అలా తీసుకొని, దీన్ని అయితే అంటే మందంగా అయితే చేసుకోకూడదండి. ఇవి 1 వీక్ వరకు మనకి స్టోరేజ్ అయితే ఉంటాయి. ఇలాగ పల్చగా అప్పల్లాగా అయితే వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అయితే ఇలా వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, సిమ్లో పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనము నెమ్మదిగా, అంటే సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే లోపల కూడా మనకి మొత్తము ఉడికిపోతుంది. లోపల మాత్రం సాఫ్ట్గాను, పైన వచ్చేసరికి క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మనమైతే ఒక
ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అట్లా రెండు వైపులా మొత్తం అయితే కాల్చుకోవాలి. లేదు మనము మంచిగా బాయిల్ చేసుకోలేకపోతే బూజు వచ్చేస్తాయండి, ప్లస్ టేస్ట్ కూడా అంతగా అయితే బాగోవు. ఫైనల్గా అప్పాలన్నీ ఇగో చూడండి రెడీ అయిపోయినగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.